ఇంతకీ న్యూస్ పేపర్లో ఏముంది ఏంటండి? ఏముంది ఆనందరావు, అంతా గ్యాస్ గోలే. గ్యాస్ దొరక్క బొగ్గుల పై మీద వండుతుంది మీ అక్క సరోజిని. చెప్పండి. నీ తమ్ముడు వచ్చాడమ్మా, కొద్ది కాఫీ కలిపి తీసుకురా. సరేనండి. ఏం తల్లి కొంచెం డల్గా కనపడుతున్నావు? ఏదైనా స్కూల్లో ఏదైనా జరిగిందా తల్లి? డాడీ, అది స్కూల్లో టీచర్ అందరి ముందు కోప్పడి కొట్టారు డాడీ. అమ్మా, సరిగ్గా చదవకపోతే టీచర్ 4 దెబ్బలు వేయడం మామూలే కదా తల్లి. ఏదైనా నీ మంచి కొరకే కదా. ఆనాడు మమ్మల్ని నీ అంకులు కానీ నన్ను కానీ చెదకొట్టేశారు కాబట్టి నీ అంకుల ఆ స్థితిలో నేను ఈ స్థితిలో ఉన్నాం. బాధపడు తల్లి, వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యారా, హోంవర్క్ చేసుకో. సరే డాడీ. నేను కరాటే క్లాస్కి వెళ్ళలేదట, ఈ రోజు నుండి మారకుండా వెళ్ళు. ఆడపిల్ల సంరక్షణ కొరకు ఇలాంటివి నేర్చుకోవాలి తల్లి. ఎప్పుడూ నీతో కూడా ఉండి నిన్ను కాపాడుకోలేదు కదా. సరే డాడీ, హోంవర్క్స్ అయిపోయాక వెళ్తాను. ఏంటండి బలరాం గారు, స్కూల్లో సార్ కొట్టారని బాధపడుతుంటే సార్ మీద, ఆ స్కూల్ మేనేజ్మెంట్ మీద కోప్పడకుండా నీ మంచి కోసమే కొట్టారమ్మా అని నచ్చజెప్పి పంపేశారు. మనం ఏమన్నా ఫీజులు ఉత్తినే కడతాం అనుకున్నారా ఏంటి? పైగా కరాటీ క్లాస్కి పంపిస్తున్నారా మీ పాపనే? ఆడపిల్లకి ఇవన్నీ ఎందుకండి? ఆడపిల్లను ఆడపిల్లలా పెంచాలి. ఆ కరాటీ డ్రెస్సులు, మగవాళ్ళలాగా గెంతులు, ఇవన్నీ అవసరం అంటారా? చూడండి ఆనందరావు, రోజు న్యూస్ వింటూనే ఉన్నాం. మీరు చూస్తున్నారు, నేను చూస్తున్నాను. కొద్దిగా ఈ ఆడవాళ్ళకి రక్షణ లేదు. ప్రతి సమయంలో మనం వాళ్ళ వెనక ఉండలేం కదా. వాళ్ళని రక్షించుకునేటట్టుగా ఆడపిల్లను పిల్లిలా కాకుండా పులిలా పెంచాలి. ఏమోనండి, మీరు మీ కూతుర్ని పులిలాగే పెంచుకోండి. నేను మాత్రం నా కూతుర్ని పద్ధతిగా, చదువుల తల్లిలాగా, క్యూట్గా, ముద్దుగా పెంచుకుంటాను. సరేనండి, నా కూతురు వచ్చే టైం అయింది, నేను వెళ్తాను. చదువుకోండి, న్యూస్ పేపర్ చదువుకోండి. ఏంటో ఎంత చెప్పినా ఇంక అర్థం కాదు. పోను ఆయనకే తెలుసుకుంటాడు. ఎలా తల్లి, హోంవర్క్ చేసావా? చేసేసాను డాడీ. వెరీ గుడ్. నా కూతురు అంటే అలా ఉండాలి. ఎప్పుడు చదువులో ఫస్ట్ రావాలి, మంచి మంచి ర్యాంకులు తెచ్చుకోవాలి. సరే డాడీ. నా బంగారు కోన, నా చిన్నారి కోన, మరి నాకైనా ఎవరే నీకన్నా? నీ ప్రాణాలకు ప్రాణాన్ని ఉన్నా. ఏంటో కానీ ఈ పప్పు కోడిగుడ్లు తింటే అందరూ కూడా బలం వస్తుంది అంటున్నారు. నాకేంటో బాంబులు వస్తున్నాయి. అమ్మ దేవుడా, ఏం చేయాలో తెలియట్లేదు. సరే, టీవీ చూద్దాం. ఈలోగా నా చిట్టి తల్లి స్కూల్ నుంచి వచ్చేస్తుందిలే. ఏ ఛానల్ పెట్టుకుందాం? భార్య భర్త, 2 కూతుర్లు. ఇందులో సుమారు 9 ఏళ్లున్న ఒక అమ్మాయి సినిమా స్టైల్లో మిస్ అయింది. రాత్రి తాతయ్య దగ్గర పడుకుంది, తెల్లవారుజామున అదృశ్యమైంది. ఇంట్లో నుంచి చిన్నారి మాయమైందనేసరికి అందరూ ఆందోళనకు గురయ్యారు. అయ్యి బాబు, ఎక్కడ చూసినా ఈ గొడవే. న్యూస్లు వినడానికే భయం వేస్తున్నారా బాబు? ఇంకో ఛానల్ మార్చుకున్నాలే. విశాఖ టౌన్ కొత్త రోడ్లోని ఒక స్క్రాప్ షాప్ లో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో మంటలు చెలరేగాయి. పొగ కూడా భారీగా ఎగిసిపడుతోంది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేస్తున్నారు. దేవుడా, ఏంటి దేవుడా, ఈ న్యూస్ ఏంటి? భయం వేస్తుంది న్యూస్ ఛానల్ పెట్టడానికి. ఇంకో ఛానల్ మారుద్దాం.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. స్కూల్ అయిపోయిన తర్వాత ఇద్దరు స్టూడెంట్స్ తిరిగి వారి గృహాలకు వెళ్తుండగా తిరిగిన దుండగులు వారి మీద దాడి చేశారు. దానిలో ఒక స్టూడెంట్ చనిపోవడం జరిగింది. ఈ విషయంపై ప్రత్యేకమైన లైవ్ ద్వారా మనకు అందుబాటులో రిపోర్టర్ శ్రీధర్ అక్కడే ఉన్నారు. వారి మాటల్లో మనం విందాం. ఓవర్ టు శ్రీధర్. శ్రీధర్, చెప్పండి, అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్, అసలు ఏం జరిగింది, ఎలా జరిగిందో మీ మాటల్లో మేము వినాలనుకుని చెప్పండి శ్రీధర్. దినేష్, అసీమా పూజిత అనేటువంటి ఇద్దరు అమ్మాయిలు ఒకే స్కూల్లో చదువుకుంటున్నారు. అట్లాగే ఇద్దరు స్కూల్లో నుంచి నడిచి ఇంటికి వస్తూ ఉండగా తెలియని ఇద్దరు వ్యక్తులు మరి పూజిత అసీం మీద దాడి చేసినట్లుగా మరి మనకు తెలుస్తుంది. మన దగ్గర మరి వారి నుండి తప్పించుకున్నటువంటి హసీనా మనతోనే ఉంది. హసీనా మాటలు మనం విందాం. అమ్మ హసీనా, నువ్వు భయపడకు, ధైర్యంగా చెప్పు, అసలు ఏమైంది? మా ఫ్రెండ్ నేను ఎప్పటిలాగా స్కూల్ నుండి వస్తుంటే ఎవరో తెలీదు మాస్క్ కట్టుకొని మా మీద దాడి చేయడానికి వచ్చారు. మేమిద్దరం వెంటనే భయపడిపోయాము. అయితే పూజిత తప్పించుకునే ప్రయత్నం చేసింది, కానీ వారి చేతిలో ఉన్న కత్తితో పూజితాన్ని చంపేశారు. నేను కొంచెం కరాటే వచ్చి కాబట్టి వారి నుండి తప్పించుకొని పారిపోయాను. ధనుష్, మరి పూజిత అనే అమ్మాయిని చంపడం జరిగింది. హసీనాకు కొంచెం కరాటే క్లాసులకు వెళ్తుంది. కరాటే నేర్చుకోవడం వల్ల మరి వారికి 2-3 కిక్కులు ఇచ్చి వాళ్ళ నుండి తప్పించుకునే ప్రయత్నం చేసి బయటకు వచ్చింది. కానీ పూజిత వాళ్ళ చేతిలోనే చిక్కి అక్కడికక్కడే హత్యకు గురైంది. ధనుష్. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా, నువ్వే లేని లోకాల నేను శవమల్లే మిగిలానమ్మా. నా ఎండ నువ్వుంటే మాయమ్మె ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా. ఏ జన్మలో పాపమే నేను చేశాను, ఈ శిక్షే వేశావమ్మా. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా, నీవే లేని లోకాల నేను శవమల్ల మిగిలానమ్మా. అమ్మా పూజిత, ఆనందరావు, అసలు ఇలా జరుగుతున్నారు ఆనందరావు. మీరు బాధపడకూడదు. లేదు బలరావు, నా తప్పే, అంతా నా తప్పే. నా కూతురు నేనే స్వయంగా నా చేతులతో చెప్పుకున్నా. ఎంతసేపు చదువు 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 అన్నా తప్ప, చదువుతో పాటు ఈ రోజుల్లో ఆడపిల్లకు తన్ను తాను రక్షించుకోవడానికి నీ కూతురును పంపినట్లు ఒక కరాటీ క్లాసుకి పంపు ఉంటుంటే, నీ కూతురులాగే నా కూతురు కూడా తప్పించుకునేది బలరావు, తప్పించుకునేది. ఆ రోజు నీ కూతురు కరాటే క్లాస్ పంపిస్తుంటే ఎగతాళి చేస్తూ మాట్లాడాను. కానీ ఈవేళ నీ కూతురికి నేర్పించిన ఆ కళే నీ కూతురిని కాపాడింది. నీ కూతుర్ని పెంచినట్లు పులిలాగా పెంచితే నా కూతురు దూరం అయ్యేది కాదు బలరావు. ఇప్పటికీ కూడా నా కూతురు నాతోనే ఉండేది బలరావు, నాతోనే ఉండేది. ఇప్పటికైనా సమాజం మేల్కొనాలి. ఒక అమ్మాయికి రక్షణ అంటే కేవలం కుటుంబ బాధ్యత కాదు, ప్రతి మనిషి బాధ్యత. ఆమెను కాపాడటం కాదు, ఆమెకు భయం లేని ప్రపంచాన్ని ఇవ్వడం మన కర్తవ్యం. అందుకనుగుణంగా అమ్మాయికి చదువుతో పాటు ఇతర ఆత్మరక్షణ రంగాలైన కరాటే, కుంగుపు, జూడో, బాక్సింగ్ లాంటి రంగాల్లో శిక్షణ ఇప్పించాలి.
అమ్మాయిలకు మానసికమైన బలంతో పాటు శారీరక దృఢత్వాన్ని ఇచ్చే ఆటపాటలలో రాణించేటట్లు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజము ప్రోత్సహించారు. గుర్తుంచుకోండి, అమ్మాయి బలహీనత కాదు, ఒక బలమైన శక్తి. ఆ శక్తిని గౌరవించలేని సమాజం ఎప్పటికీ అభివృద్ధి చెందదు. జై హింద్. ప్రతి ఒక్క తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏంటనేది మీరే ఇప్పుడు తెలుసుకుండండి. సో ఇంకా మీ మాటలు అయితే ఏం చెప్పలేము. సో వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ గివెన్ బై ద